హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చి జున్ను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. జున్ను చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: జున్ను పాలండి. నేను 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ పాల ప్యాకెట్ ఒకటి, పెద్ద పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. 1/2 లీటర్ది. సరిపడా బెల్లం తీసుకున్నాను. మ్యాక్సిమం ఒక 100 గ్రాములు ఉంటుందండి. దాన్ని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాచి, మిరియాలు, సొంటి, దీన్ని కూడా మొత్తం మెత్తగా మిశ్రమం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను తీసుకున్న జున్ను పాలు 1 కప్పు అయినాయండి. కప్పు జున్ను పాలకి 2 కప్పులు ప్యాకెట్ పాలు యాడ్ చేయాలండి. వాటర్ అట్లా ఏం కలపకూడదండి. వాటర్ అట్లా కలిపితే మళ్ళీ నీళ్ళుగా వస్తుంది, చిక్కీగా రాదు. కాబట్టి నేను 1 కప్పు జున్ను పాలకి 2 కప్పులు ప్యాకెట్ పాలు యాడ్ చేశానండి. కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పులు ప్యాకెట్ పాలు యాడ్ చేసిన తర్వాత అందులోకి మనం తీసుకున్న బెల్లం పౌడర్ చేసుకున్న దాన్ని సరిపడా వేసుకోవాలండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. కాబట్టి మీ ఇష్టం, అది స్వీట్ తగ్గట్టు తీసుకోండి. నేనైతే మొత్తం తీసుకున్న బెల్లం వేసుకున్నానండి. 100 గ్రాములు పట్టింది నాకైతే. తర్వాత మిరియాలు, ఇలాచి, సొంటి పౌడర్ చేసుకున్న దాన్ని కూడా వేసుకోవాలండి. దాన్ని కూడా వేసిన తర్వాత, ఆ పౌడర్ వేసిన తర్వాత మొత్తం బెల్లం, ఈ పౌడర్, ఈ పాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. బాగా కలిస్తే బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. అప్పుడు బాగుంటుందండి. మొత్తం పాలు అన్నీ మిక్స్ అయిపోయేలా చూసుకోవాలండి. మనం కలుపుకున్న తర్వాత ఈ పాలను పక్కన పెట్టుకోవాలి. చూడండి, మొత్తం అన్నీ కలిపేలా, అన్నీ కరిగే వరకు కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలోకి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఎక్కువ వేయకూడదండి, 2 గ్లాసులు సరిపోతుంది వాటర్. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న బౌల్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు ఉన్న దాని మీద మూత పెట్టకూడదండి. అలా మూత పెడితే అది పొంగి వాటర్లో పడిపోతుంది. దాని మీద పెట్టకుండా పైన పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే పొంగదండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలండి. సిమ్లో పెట్టండి, హైలో పెడితే మళ్ళీ పొంగిపోద్ది. ఇప్పుడు మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. బ్యాటర్ మొత్తం గట్టిగా అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చితే ఇంకా మెత్తగా ఉంది కదండి, ఇది ఇంకా అవ్వాలండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నేను. ఇంకో 10 మినిట్స్ అయితే అయిపోద్దండి. ఇప్పుడు చూడండి, జున్ను అన్నది మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.